హిప్ బాల్ హిప్ జాయింట్ బాల్ ఎందుకు బాగాలేదు? మరి ఇప్పుడు అంత డబ్బులు పెట్టుకుని ఏదైతే స్థామత అయితే స్థాయికి మనకు లేదు, ఎవరికి కలదండి. చెప్పడం జరిగిందండి. కాకపోతే ఏమంటున్నారంటే ఆరోగ్యశ్రీలో ఏంటంటే ఆపరేషన్ చేయించాలని అంటున్నారు. కానీ పుట్టుకెముక ఉంటుండగా దాన్ని తీసేసి అంటే ఆర్టిఫిషియల్ వేస్తామని చెప్పి అంటున్నారు. కాదు మరి మోహన్ కృష్ణకి చాలా అంటే మరి ఎట్టి పరిస్థితిలో ఉన్నాడో, తన నడక మరి అస్సలు నడవడానికి కూడా పరిస్థితిలో వచ్చాడు మన దగ్గరికి. మరి తన కోసం ఈరోజు నేను మాట్లాడడానికి ముందుకు వచ్చాను. మీరు అందరూ కూడా ఆ విషయంలోని మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం దయచేస్తారని, మరి అదే కాకుండా ఆ అబ్బాయి పరిస్థితి మరి చాలా చాలా అంటే ఇంక ఇంట్లో తనకి తల్లిదండ్రులు కూడా లేరు, తన భార్య మరి 5 సంవత్సరాల బాబు, మరి తను మాకు మీడియాలోని 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారండి. మరి సపోర్ట్గా ఎవరైనా మరి ఆయనకు సహాయం చేస్తారని ముందుకు వచ్చారు. తను ఇప్పుడు దాకా ఏం వాడారు? ఇప్పటిదాకా అంటే ఈ సర్జరీ సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ వాడానండి. అసలు ఎలా వచ్చిందండి ఇది? కోవిడ్ స్టెరాయిడ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. కోవిడ్ టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయితే స్టెరాయిడ్స్ వేశారు. స్టెరాయిడ్స్ వేయడం వల్ల ఏంటంటే హిప్ జాయింట్స్ బాల్ ఏంటంటే పూర్తిగా దానికి 4 స్టేజ్ ఉంటాయటండి. ఆ 4 స్టేజ్లో ఒక లెఫ్ట్ లెగ్ ఏమో 3rd స్టేజ్, రైట్ లెగ్ ఏమో 2nd స్టేజ్లో ఉందండి. దానివల్ల పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల నేను అడుగులు వేయలేకపోతున్నాను, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నా పని విలేకరణ అండి. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. నేను గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎవరి దగ్గర వెళ్ళినా కానీ దానికి ఆపరేషన్ చేయాలి, పుట్టుకెముకని తీసేసి ఆర్టిఫిషియల్ వేయాలని అంటున్నారండి. పుట్టుకెముకని తీసి ఆపరేషన్ చేయాలనుకుంటే దాంతో ఖర్చుతో కూడుకుంది అని చెప్పేసి అన్నారండి. సుమారు 10 లక్షల వరకు అవుతుందంట. కానీ నేనేంటంటే పుట్టుకెముకని తీయకుండా ఆయుర్వేదంతో ఉత్తరప్రదేశ్లోని ఒక డాక్టర్ని కనుక్కున్నానండి. అతని దగ్గర ఏమంటే ఆ ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. అయితే అక్కడికి వెళ్తే ఆర్టిఫిషియల్గా కాకుండా అంటే ఇంజక్షన్తో లేకుండా, వైద్యం లేకుండా, సర్జరీ లేకుండా ఓన్లీ ఆయుర్వేద మెడిసిన్తో ఆయన చేసే థెరపీ ట్రీట్మెంట్తో మెడిసిన్తో మాత్రమే నయం చేస్తామని చెప్పేసి చెప్పారండి. అంటే అమౌంట్ ఎంత అని చెప్పారు? అమౌంట్ సుమారు ఒక 2 లక్షల వరకు అవుతుంది అన్నారండి. అంటే ఇప్పుడు నేను కోరుకుంటుంది ఏంటంటే నేను ఇప్పుడు యాక్చువల్గా కుటుంబం మొత్తం అంతని నేనే చూసుకోవాలండి. నాకు తల్లిదండ్రులు కానీ ఎవరు లేరు. నాకు భార్య, నా బాబు ఒకడు ఉన్నాడు. ఈ ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నేను ఏమైనా అయితే మళ్ళీ నా పిల్లలు, నా భార్య అనాథలు అయిపోతారు. సో ఏంటంటే నేను ఉన్న పరిస్థితులను చూసుకుంటే నేను ఈ వైద్యం చేయించుకోవడం కోసం సుమారు ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. ఆర్థికంగా నేను చాలా ఇబ్బందితో ఉంటున్నాను. అది దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి నాకు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫోన్ నెంబర్ 9492724059 అండి. నా ఫోన్ నెంబర్ 9492724059 అండి. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి SBI 3493961575 అండి. ఇది ఉంటుంది. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 3493961575 అండి. దయచేసి మరి ఫోన్ నెంబరు, అలాగే అకౌంట్ నెంబరు, IFSC కోడ్, అలాగే మరి ఫోన్పే నెంబర్ కూడా చెప్పారు. మరి ఆర్థికంగా మరి సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దాతలు